గజ్జెల గలగలలు, కటార్ల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు నడుమ ఓ లింగ నామస్మరణతో పెద్దగట్టు మార్మోగింది. మేడారం జాతర తర్వాత రెండో అతిపెద్దదైన పెద్దగట్టు జాతర సంబరం అంబరాన్నంటింది. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవటానికి లక్షలాదిగా మంది భక్తులు తరలివచ్చారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. విద్యుత్ కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలుగొందుతున్న పెద్దగట్టు జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. జాతరలో పిల్లలు, పెద్ద, మహిళలు గంపలు, బోనాలు తలపై పెట్టుకుని గజ్జెలు కట్టి నృత్యాలు చేస్తూ బోనాలు సమర్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భారీగా వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జాతరలో భాగంగా ఇవాళ చంద్రపట్నం ఘట్టం ఘనంగా జరగనుంది. చీమల దండులా వాహనాలు ఒకదాని వెనుక ఒకటి పెద్దగట్టు జాతర బాటపట్టాయి. ఓ లింగ నామస్మరణలతో జాతర ప్రాంతం మారుమ్రోగిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు గుట్ట వద్దకు చేరుకుని పసుపు, కుంకుమతో బోనాన్ని అలంకరించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుళ్లకు నైవేద్యాలు సమర్పించారు. లింగమంతుల స్వామివారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి దర్శనం జరిగిందని భక్తులు సంతోషం వెలిబుచ్చారు. కోరిన కోరికలు తీర్చే లింగమంతుల స్వామి జాతరకు క్రమం తప్పకుండా వస్తామని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. లింగమంతుల స్వామివారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో వాహనాల రద్దీ నెలకొంది. జాతర నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఈ నెల 19 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.